Hi, hello everyone. This is Pawan, and today we are going to discuss one of the most interesting topic in artificial intelligence called RAG. What is RAG? In RAG, R stands for retrieval and A stands for augment and G stands for generation. మన ఈ వీడియోలో మనం తెలుసుకోవడం ఏంటంటే RAG ఓవర్వ్యూ అంటే RAG అంటే ఏంది? మనం ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం? ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ బై RAG. ఏ ప్రాబ్లమ్స్ RAG ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తది? డేటా ఇంజెక్షన్ పైప్‌లైన్ అంటే ఏంటి? అండ్ రిట్రీవల్ అండ్ జనరేషన్ పైప్‌లైన్ అంటే ఏంది? అండ్ ఇంప్లిమెంట్ స్ట్రాటజీస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఆఫ్ RAG కాన్సెప్ట్స్ ఈ యొక్క వీడియోలో మనం ఇది మొత్తం కవర్ చేయబోతున్నాం. And the main definition of this RAG can be defined as it is the process of optimizing the output of an LLM. So it refers to authorized knowledge base outside of its original training database before generating the output. In example, you can say this. Yeah, you can say what is RAG like this in an example and easy way. Retrieving relevant data and generating accurate context aware response to improve the AI outputs. Yeah, for example, ఇక్కడ ఏం లేదు, ఒక క్వెరీ గానీ ఒక ప్రాంప్ట్ గానీ ఒక ఎల్ఎల్ఎంకి ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి? చాట్ జీపీటీ గానీ, జెమినీ గానీ ఏదైనా బేసిక్ ప్రాంప్ట్ ఇస్తాం. అది ప్రాంప్ట్ ఇచ్చేసి ఎల్ఎల్ఎం అనేది లోపల ఒక ఏఎంఎల్ ఆల్గోరిథమ్స్ రన్ చేసి దానికి జనరేట్ చేసిన అవుట్‌పుట్‌ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే మీరు సపోజ్ వాట్ ఈస్ ఏఐ అని అడిగితే ఎల్ఎల్ఎం మొత్తం ఏఐ గురించి రీసెర్చ్ చేసేసి దాన్ని మొత్తం అవుట్‌పుట్ రూపంగా ఇస్తది. సో వాట్ ఇఫ్ ఇప్పుడు మీరు ఒక 100 పేజెస్ పీడిఎఫ్ తీసుకుంటున్నారు. ఆ 100 పేజెస్ పీడిఎఫ్‌లో నీ ఓన్ కంపెనీ డేటా ఉంటది. ఆ డేటాను మొత్తం ఆ డేటా గురించి నీకేం తెలీదసలు. మీరు డేటాలో ఏదైనా స్పెసిఫిక్ ఏఐ జనరేటెడ్ సంథింగ్ ఏదైనా టాస్క్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెర్చ్ చేయడం గానీ, ఏ దాని గురించైనా అనుకోవడం గురించి గానీ, ఏదైనా స్పెసిఫిక్ థింగ్ తెలుసుకోవాలనుకుంటే, ఆ పీడిఎఫ్‌ని మొత్తం తీసుకెళ్ళిపోయి మీరు చాట్ జీపీటీకి ఇచ్చేసి, చాట్ జీపీటీ మీరడుగుతారు. ఇక్కడే ఒక ప్రాబ్లమ్ ఏర్పడుద్ది. కాంటెక్స్ట్ విండోర్ వస్తది. కాంటెక్స్ట్ విండోర్ అంటే ఇంత స్పెసిఫిక్ అమౌంట్ మాత్రమే ఎల్ఎల్ఎం తీసుకోబడతది. ఇంత స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టాస్క్‌కి తీసుకోబడుతది కాబట్టి సో ఎర్రర్స్ వస్తాయి. ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని ఇవ్వలేము. కొంచెం ప్రైవసీస్ అండ్ పాలిసీస్ ఉంటాయి. ఆ ప్రైవసీ పాలిసీస్‌ని మనము అసలు అడ్డుకోలేము. మళ్ళీ కంపెనీ రిలేటెడ్ డేటాస్ మొత్తం ఎల్ఎల్ఎమ్స్‌కి ఇవ్వకూడదు. ఎందుకంటే అది ప్రైవసీస్ అండ్ పాలిసీస్‌కి యాక్సెప్ట్ చేయదు కాబట్టి. సో మనకిక్కడొచ్చేసి ఒక ప్రాబ్లమ్ ఏర్పడుద్ది. మన డేటా గురించి అసలు ఈ ఎల్ఎల్ఎంకి అసలు ఏమీ తెలీదు. కంపెనీ పాలిసీస్ గురించి, అసలు కంపెనీ ఎలా ఉంటాయి? కంపెనీ ఏం చేస్తది? అసలు కంపెనీలో ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కంపెనీలో ఎక్స్ ఎంప్లాయ్ అనుకో. నీకు ఒక 5 డేస్ హాలిడేస్ పెయిడ్ హాలిడేస్ ఉంటాయి. ఆ పెయిడ్ హాలిడేస్‌లో 3 యూజ్ చేసేసుకున్నావు. ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 హాలిడేస్‌లో నీకు ఎన్నున్నాయి కొంచెం మర్చిపోయావు. సో, నీ కంపెనీస్ పాలిసీస్ ప్రకారంగా టోటల్ 5 అని నువ్వు మర్చిపోయావు. సో, నీ కంపెనీస్ పాలిసీస్‌లో ఇక్కడ ఉంటాయి. యూ విల్ బి హావింగ్ 5 పెయిడ్ లీవ్స్ అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడొచ్చేసి మీరు 3 యూజ్ చేస్తారని మీకు తెలుసు. కానీ 5 ఉంటదని నీకు మర్చిపోయుంటావు. మళ్ళీ పీడిఎఫ్‌లు మొత్తం చాట్ జీపీటీలో మొత్తం సమ్మరైజ్ చేసుకొని హెచ్ఆర్ పాలిసీస్ గానీ, ఫైనాన్స్ టైప్ గానీ, ఏదైనా పాలిసీస్ ఉంటే హెచ్ఆర్ డీటెయిల్స్ గానీ, మీ డీటెయిల్స్ మొత్తం మీ ఎల్ఎల్ఎంకి బాగా ట్రైన్ చేసి, పాలిష్ చేసి అవుట్‌పుట్‌ని బాగా బెటర్ వేలో నీకెలా కావాలనో అలా తెప్పించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటుంది. ఏది అమెజాన్, ఏడబ్ల్యూఎస్ వాడిది ఒక చాట్ బాట్ ఉంది. ఈ చాట్ బాట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏడబ్ల్యూఎస్ వెబ్‌సైట్ చూడండి. ఇక్కడ ఒక ర్యాగ్ మోడల్‌ని డెవలప్ చేశారు. అక్కడ ఏంటంటే ఒక చాట్ బాట్స్‌కి ఇవ్వడం గాని, హాయ్ అని పెడితే హాయ్, హలో దిస్ ఈస్ ఏడబ్ల్యూఎస్ టుడే. అదే చాట్ జీపీటీలో అడిగితే హాయ్ దిస్ ఈస్ చాట్ జీపీటీ టుడే. అంటే ఇదొక పర్సనల్ ఈ ర్యాగ్ డెవలప్డ్ చాట్ బాట్ అన్నమాట. ఇక్కడ వాట్ ఈస్ టెల్ అబౌట్ యువర్ ప్రొడక్ట్స్ అంటే దీని ఏడబ్ల్యూఎస్ ఎగ్జాంపుల్ ఈ ఏడబ్ల్యూఎస్ వెబ్‌సైట్ చూడండి. ఇక్కడ ఒక ర్యాగ్ మోడల్‌ని డెవలప్ చేశారు. అక్కడ ఏంటంటే ఒక చాట్ బాట్స్‌కి ఇవ్వడం గాని, హాయ్ అని పెడితే హాయ్, హలో దిస్ ఈస్ ఏడబ్ల్యూఎస్ టుడే. అదే చాట్ జీపీటీలో అడిగితే హాయ్ దిస్ ఈస్ చాట్ జీపీటీ టుడే. అంటే ఇదొక పర్సనల్ ఈ ర్యాగ్ డెవలప్డ్ చాట్ బాట్ అన్నమాట. ఇక్కడ వాట్ ఈస్ టెల్ అబౌట్ యువర్ ప్రొడక్ట్స్ అంటే దీని ఏడబ్ల్యూఎస్ చాట్ జీపీటీ అడిగితే అంత డీటెయిల్‌గా చెప్పలేదుగా. అందుకే వీళ్ళు ఏడబ్ల్యూఎస్ అనే సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఒక ర్యాగ్ మోడల్‌ని ఫైన్ ట్యూన్ చేశారు. ఫైన్ ట్యూన్ చేయడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మళ్ళీ ర్యాగ్ మోడల్ బిల్డ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రొడక్ట్స్ మళ్ళీ చాట్ జీపీటీకెళ్ళి వాట్ ఈస్ దిస్ ప్రోడక్ట్, జెమినీ గాని ప్రోడక్ట్ ఎల్ఎల్ఎం ఏ దానికైనా వెళ్లి గాని ప్రొడక్ట్స్ అంటే ఏంటి? దీంట్లో సొల్యూషన్స్ ఏముంటాయి? దీంట్లో ప్రైజింగ్స్ ఏముంటాయి? చాట్ జీపీటీకి అసలు ఏమైనా తెలుస్తదా? ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ వెబ్‌సైట్ ఎక్కడి నుంచి తెలుస్తదంటే, ఇక్కడ దీంట్లో చాట్ బాట్ ఉంటది. ఈ బేసిక్ అబౌట్ దిస్ ప్రొడక్ట్స్ అని చెప్తే, ఇట్లో ఇదంతా ఉంటాయి. అమెజాన్, ఈ2సి సంథింగ్ లాంబ్డా అంట, ఏడబ్ల్యూఎస్ అంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మొత్తం ఇంట్యూన్ చేసేసి బాగా డిప్లాయ్ చేశారు. దాని వాళ్ళ ప్రాసెస్ గురించి మొత్తం ఈ డేటా దీన్ని మాత్రంగానే ట్రైన్ అయింటాయి. మళ్ళీ కావాలంటే వాట్ ఈస్ సంథింగ్ వేరే దాని గురించి అడిగితే ఆన్సర్ చేయదు. వాట్ ఈస్ జీపీటీ అని అడుగుదాం. జీపీటీ అంటే ఆన్సర్ ఇస్తదో లేదో చూద్దాం. చూడు వాట్ ఈస్ జీపీటీ?
జీపీటీ అంటే ఎవరికి తెలియదు చాట్ జీపీటీ గురించి. కానీ దీన్ని అడిగితే సారీ ఐ కాంట్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వెషన్ రిలేటెడ్ టు ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్. అంటే దీన్ని ఫైన్ ట్యూన్ ఎలా చేశారంటే బేస్డ్ అపాన్ ద ప్రొడక్ట్స్ దీని గురించి దీని యొక్క ఒక డబ్బాకేస్తే ఆ డబ్బాలో నీ మోడల్ మాత్రం ఉంటే దీన్ని మాత్రమే ట్రైన్ చేస్తారు. ఔట్ సైడ్ ద బాక్స్ మాత్రం ఏమీ ట్రైన్ చేయలేదు. అదన్నమాట RAG అంటే. ఐ హోప్ నీకిప్పుడు క్లియర్ అండర్‌స్టాండింగ్ వచ్చినట్టుంది. అంటే మనము చాట్ జీపీటీని పోయి మన కాలేజ్ గురించి మన కాలేజ్ గురించి డీటెయిల్స్ ఇస్తే అడిగితే చెప్తదా? అంటే ఎంతమంది పని చేస్తుంటారు? ఎన్ని బసెస్ ఉన్నాయి? ఎన్ని క్లీనర్స్ ఉంటారు? అదంతా చాట్ జీపీటీకి తెలిసుంటదా? చాట్ జీపీటీకి అదంతా తెలీదు గాబట్టి, మనం ఇలాంటిది ఒక దాని గురించి మొత్తం కేస్ స్టడీ చేయాలనుకున్న దానికి ఈ ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి, RAG అనేది ఒక బెటర్ సొల్యూషను. RAG అనేది ఒకటే బెటర్ సొల్యూషన్ కాదు. ఫైన్ ట్యూనింగ్ అనేది కూడా ఒక ప్రాపర్ మీనింగ్‌ఫుల్ సొల్యూషన్ కూడా ఉంది. కానీ ఫైన్ ట్యూనింగ్ అనేది కాస్ట్ ఎఫిషియన్సీ. అది చాలా కాస్టు. ఒకవేళ నువ్వు పెట్టిన డీటెయిల్‌కి డేకి అప్‌డేట్ అవుతుంటాయి. మన డీటెయిల్స్ గాని, ఇది గాని సపోజ్ పాలిసీస్ గాని అప్‌డేట్ అవుతూ ఉంటది. సో, దానికోసమే మనం వచ్చేసి ఫైన్ ట్యూనింగ్ బదులు RAG యూజ్ చేస్తున్నాము. RAG ఏంటంటే మన డేటాని మొత్తము ఒక మోడల్‌కిచ్చి ట్రైన్ జేసి, మన ఔట్‌పుట్‌ని మనకు కావాల్సిన తగినట్టుగా మనం ఔట్‌పుట్‌ని జనరేట్ చేయడం అది RAG. మళ్ళీ ఈ ఎల్ఎల్ఎమ్స్‌కి, చాట్ జీపీటీకి ఇలా అనేది కట్ ఆఫ్ డేట్ ఉంటది. అంటే కట్ ఆఫ్ డేట్ అంటే ఈ యొక్క స్పెసిఫిక్ డే గురించి అడిగితే, స్పెసిఫిక్ దేని గురించి అడిగితే ఎల్ఎల్ఎం, చాట్ జీపీటీ లాంటిది, జెమినీ లాంటిది ఆన్సర్ చేయలేవు. మళ్ళీ ప్రైవసీ డేటా మన కంపెనీస్ పాలిసీస్ గాని, మన కంపెనీ రిలేటెడ్ డేటా గాని ఎల్ఎల్ఎంకి డైరెక్ట్‌గా ఇవ్వలేము. హెచ్ఆర్ లీవ్స్ పాలిసీస్ గాని, ఆ సెక్యూర్ ఫైనాన్షియల్ గైడ్‌లైన్స్ మొత్తం ఎల్ఎల్ఎంకి ఇవ్వలేము. మళ్ళీ హాలుసినేషన్. హాలుసినేషన్ అంటే ఏం లేదు. తను మూర్ఖంగా మనకి ఆన్సర్ తెలీదని జెప్పి దాన్ని కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ ఇస్తది ఎల్ఎల్ఎం. అంటే ఎలా అంటే తనకు కూడా ఆన్సర్ తెలీదు. కానీ ఆన్సర్ మాత్రం కాన్ఫిడెంట్‌గా ఇస్తది. అదే కరెక్ట్ ఆన్సర్ అని జెప్పి మనల్ని కన్విన్స్ జేస్తది. ఇప్పుడు బేసిక్‌గా ఎల్ఎల్ఎం ఫైన్ ట్యూనింగ్ అంటే ఏదో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఎల్ఎల్ఎం మోడల్ ఉంటది. ఎల్ఎల్ఎం అంటే ఏం లేదు చాట్ జీపీటీ గాని ఇదేమైనా ఉంటది. ఎల్ఎల్ఎం మోడల్‌కి మనకొక బేసిక్ ప్రొఫెషనల్‌గా ప్రాంప్ట్ ఒకటిస్తాం. నాకు ఈ రూపంగానే ఆన్సర్‌లు కావాలి అని జెప్పి ఒక క్యూలారా గాని, ఎంలారా గాని యూజ్ చేసి ఫైన్ ట్యూన్ చేస్తాం. ఫైన్ ట్యూన్ చేసినప్పుడు మిలియన్స్ ఆఫ్ పారామీటర్ సపోజ్ డే టు డే మనం డైలీ ఫైన్ ట్యూన్ చేసుకొని కూర్చోలేముగా. డే టు డే మన డేటా యొక్క బిల్స్ గాని, ఇంటర్నల్ పారామీటర్స్ మొత్తం మారుతది. మళ్ళీ ఇది హైలీ ఎక్స్‌పెన్సివ్ అంట ఫైన్ ట్యూనింగ్. ఎక్స్‌పెన్సివ్ మనీ మనము ఎల్ఎల్ఎం వెయిట్స్ మనం డైలీ చేంజ్ చేయలేముగా. డైలీ అప్‌డేట్ అవుతూ ఉంటది. సో, దీనికి బెటర్ సొల్యూషన్ వచ్చేసి RAG. ఎక్స్‌టర్నల్ డేటాని మనం మొత్తం డేటా అనేది డేటాబేస్‌లో గాని దాని డేటాబేస్ అనేది వెక్టర్ డేటాబేస్. వెక్టర్ డేటాబేస్‌లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. క్రోమాడీబీ అని, ఫ్యాషన్ గాని, క్రోమాడీబీలో ఏముంటదంటే మన డేటా మొత్తం రిలేటెడ్ డేటా అంతా మొత్తం వెక్టర్ బేస్‌లో ఉంటది. ఇది హైలీ కాస్ట్ ఎఫిషియెంట్ కానీ మోర్ ఎఫిషియెంట్‌గా ఉంటది. హై కాస్ట్ అన్నా పర్లేదు. మనకి మంచి అవుట్‌పుట్ రావాలంటారు చూడు అదే ఇది. ఇన్‌సైడ్ జస్ట్ అండ్ డాక్యుమెంట్ గాని స్ట్రిక్ట్ కన్సెప్ట్ బై ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎంకి మొత్తం పర్ఫెక్ట్‌గా తెలుస్తది స్ట్రిక్ట్‌గా. అంటే నీకు ముందే చెప్పా హాలుసినేషన్ ఏంటంటే కాన్ఫిడెంట్ తనకు తానుగే మేధావి అనుకుంటది చాట్ జీపీటీ. కానీ అది మేధావి కాదు. మనకు గూడా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ RAG ఏమేం సొల్యూషన్స్ ఏ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తదనేది చూద్దాం. హాలైజేషన్. హాలైజేషన్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకునిందే. అంటే ఏందంటే ట్రెడిషనల్ మోడల్‌కి ప్రొడక్ట్ ఇన్‌కరెక్ట్ ఇన్ఫర్మేషన్. అదే ఇన్‌కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మనకి ఇన్‌కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తది. అది కాన్ఫిడెంట్‌గా అది కరెక్ట్ అని అనుకుంటది. సో, దాన్ని హాలైజేషన్ అంటాము. ఔట్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్. అంటే డే బై డే మన డేటా అనేది చాలా పెరుగుతుంటది. కంపెనీ పాలిసీస్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది హెచ్ఆర్ పాలిసీస్ ఉంటాయి. ఫైనాన్షియల్ రిలేటెడ్ మొత్తం. ఆ డేటా అనేది మనం ఎత్తుకుపోయి చాట్ జీపీటీకి ఇచ్చేస్తే వాళ్ళ సర్వర్‌లో డేటా మొత్తం స్టోర్ అయిపోద్ది. సో, అది కంపెనీ ప్రైవసీ పాలిసీస్‌ని మ్యాటర్‌నంతా ఒక రూల్డ్ ఔట్ చేసినట్టు అవుతది. సో, దీనికి డేటా మళ్ళీ ఔట్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే మన గురించి అడిగితే మొత్తం అదంతా చెప్పలేదుగా. ఒక బేసిక్ కంపెనీ గురించి డీటెయిల్స్ అంతా అడిగితే ఔట్‌డేటెడ్ డేటా అంతా ఇన్ఫర్మేషన్ అడిగితే ఒక చాట్ జీపీటీ గాని, ఒక ఎల్ఎల్ఎం గాని ఏది చెప్పలేదు. మళ్ళీ కాంటెక్స్చువల్ రీజన్. అంటే కాంటెక్స్చువల్ రీజనింగ్ అంటే సపోజ్ ఒక ఎల్ఎల్ఎం ఉంది. ఆ ఎల్ఎల్ఎంకి మీరు స్పెసిఫిక్ దీన్ని ఒక టోకెన్స్ అని మాత్రమే ఇవ్వగలము. టోకెన్స్ అంటే ఒక ఆ వర్డ్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద వర్డ్ టోకెన్ అలా తీసుకోండి. స్మాలెస్ట్ అంటే మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తున్నారు. ఆ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఒక అవుట్‌పుట్ జనరేట్ చేస్తది. ఆ అవుట్‌పుట్ జనరేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీకి ఒక 1,000,000 టోకెన్స్ అనుకున్నామనుకో. ఓ 1,000,000 టోకెన్స్ అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన జనరేట్ చేసిన మొత్తం టోకెన్స్ ప్లస్ మన ప్రాంప్ట్ ఇచ్చిన టోకెన్ ఇది మొత్తం కన్సిడర్ చేసి టోకెన్ ఇదంతా కాంటెస్ట్ అవుతది. మళ్ళీ ఇది కొంచెం కాంటెస్ట్ విండోర్ అంటే ఇంత అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ అనేది పాస్ చేయగలుగుతాం. టెక్స్ట్ అంటే ఇది మొత్తం ఆ పేజ్‌లో మొత్తం ఎంత అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ ఉందో ప్లస్ ఎంత అమౌంట్ ఆఫ్ ప్రాంప్ట్ ఇస్తామో దాన్ని కాంటెక్స్ట్ రిలవెన్స్ అంటాము.
మళ్ళీ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అంటే ఇది ఇప్పుడే చూసుకున్నాం. ఈ అమెజాన్ వాట్ ఈస్ జీపీటీ అంటే చెప్పగలిగాడా? చెప్పలేదుగా. సో అలానే డొమైన్ రిలేటెడ్ మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మళ్ళీ కాస్ట్ ఎఫిషియన్సీ, మళ్ళీ ఫైన్ ట్యూనింగ్ అంటే ఇది ర్యాగ్ మోడల్ చాలా కాస్ట్ ఎఫిషియెంట్ ఉంటాయి. మళ్ళీ స్కేలబిలిటీ ఇన్ డొమైన్స్ అని చాలా పెద్ద పెద్ద దానికి కూడా ఈజీగా ప్రాబ్లమ్‌ని అండర్‌స్టాండ్ చేసుకొనేసి ఈజీగా మన కాంప్లెక్సిటీ చాలా ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకొని బ్రేక్ చేసి సాల్వ్ చేస్తది. మళ్ళీ మనం ఇప్పుడు ర్యాగ్ అప్లికేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ర్యాగ్ అప్లికేషన్స్ ఏంటంటే ఇప్పుడే చూసుకున్నాం ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వల్ల ఒక వెబ్‌సైట్‌కి ఏంటిది దీన్ని ఏమంటాం నెక్స్ట్ చాట్ బాట్ అంటాం. మనం ఒక కస్టమైజ్ చాట్ బాట్‌ని బిల్డ్ చేసుకోవడం కోసం ఈ ర్యాగ్ మోడల్ యూజ్ చేస్తుంటాము. ఈ ర్యాగ్ మోడల్స్ బట్టి మనం ఒక డేటా మొత్తం ఇక్కడ ఉంటది. సో, క్వెషనింగ్ ఆన్సర్స్ సిస్టమ్ గాని ఏదైనా సమ్ బేసిక్ క్వెషన్ ఆన్సర్స్ జనరేట్ చేసి చాట్ బాట్‌లు క్రియేట్ చేసుకో. మళ్ళీ సమ్మరైజేషన్ యూట్యూబ్ వీడియో ఇచ్చేస్తే ఆ యూట్యూబ్ వీడియో బట్టి మనకు ఒక సమ్మరైజ్ చేస్తది. సో దాని కోసం కూడా యూట్యూబ్ ఒక ర్యాగ్ మోడల్ యూజ్ చేస్తాము. మళ్ళీ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కాన్వర్జేషన్ ఏజెంట్స్ అండ్ చాట్ బాట్స్. అంటే మన యొక్క డేటాని యూజ్ చేసుకొనేసి దాన్ని బట్టి దాన్ని బట్టి మోడల్ అనేది అంటే ఎలా చెప్పగలుగుతాం? దాన్ని బట్టి మోడల్ అనేది ఆన్సర్స్ జనరేట్ చేస్తాయి. ఎడ్యుకేషన్ టూల్స్ అండ్ రిసోర్సెస్. మీకీ ఈ నోట్‌బుక్ ఎల్ఎం గురించి తెలిసే ఉంటది. ఆ నోట్‌బుక్ ఎల్ఎం అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ మీరు యూట్యూబ్ వీడియోస్ గాని, ఒక సోర్స్ డేటా అనేది మనం మొత్తం డేటా ఎత్తుకొచ్చి దీంట్లో లోడ్ చేస్తాం. మన కంపెనీ డీటెయిల్స్ గాని, పాలిసీస్ గాని మొత్తం లోడ్ చేసిన తర్వాత, ఏదైనా యూట్యూబ్ వీడియో గాని, ఒక ఫైల్స్ గాని, డ్రైవ్ లింక్ గాని, సమ్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ ఎత్తుకొని దీంట్లో పడేస్తే, దాని రిలేటెడ్ తోనే మనకి ఆన్సర్స్ జనరేట్ చేస్తది. ఇదే ఒక బెస్ట్ ర్యాగ్ అప్లై ఇది ఒక బెస్ట్ ర్యాగ్ ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సమ్ కైండ్ ఆఫ్ వెబ్‌సైట్స్ గాని, లేదా లింక్ పేస్ట్ చేస్తే మొత్తం డేటా అనేది మనకు ఒక యూట్యూబ్ వీడియోస్ సమ్మరైజ్ చేయడం కూడా ఒక ర్యాగ్ మోడల్ ఉంటది. మళ్ళీ ఈడ మొత్తం మన పీడీఎఫ్స్ మొత్తం అప్‌లోడ్ చేసిన తర్వాత దాని రిలేటెడ్ మనం ఏదైనా క్వెషన్స్ అడుగుతాయి. ఫర్ సపోజ్ నేనిప్పుడు ర్యాగ్ అంటే ఏంటి? దాని బేసిక్ డీటెయిల్స్ అడుగుతున్నా. మళ్ళీ ఇది కొంచెం ఇది జనరేట్ చేయమంటే దీని ఇక్కడున్న సోర్స్ బట్టి చూడండి ఇక్కడ క్రాష్ కోర్స్ ల్యాన్స్ ఇన్ 2 అవర్స్ అందుక దీని రిలేటెడే దీని ఆన్సర్స్ ఇస్తున్నాయి. సో, ఇది నోట్‌బుక్ ఎల్ఎం అనేది కూడా ఒక ర్యాగ్ మోడలే. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఐ హోప్ మీకిప్పుడు ర్యాగ్ ఏంటో, ర్యాగ్ అప్లికేషన్స్ ఏంటో, ర్యాగ్ యొక్క డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఏంటో, అండ్ ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటో బేసిక్‌గా మీకేదో ఇప్పుడు లోపల అర్థమయ్యే ఉంటది. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఒక ర్యాగ్ మోడల్ బిల్డ్ చేయాలంటే ఏముండాలి? ఒక కంపెనీ పాలిసీస్, డేటాస్ ఉండాలి. కంపెనీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఉండాలి. ఒక కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏ రూపంలో ఉంటాయి? పీడీఎఫ్‌లో గాని, ఎక్సెల్ ఫార్మాట్‌లో గాని, ఇంకేమేమి ఉంటాయి? ఎక్సెల్ ఫార్మాట్ గాని, ఒక హెచ్టీఎంఎల్ పేజ్‌లో గాని, అదే చూసాం ఏడబ్ల్యూఎస్ చాట్‌బాట్ హెచ్టీఎంఎల్ పేజ్‌లో గాని, మళ్ళీ ఇంకా చాలా ఉంటాయిగా. ఒక వెక్టర్ డేటాబేస్‌లో గాని, ఏదైనా సంథింగ్ రా డేటా ఉంటది. రా డేటాలో ఎలాగో ల్యాండింగ్ పేజెస్‌లో గాని రా డేటా ఉంటది. ఆ డేటాని సంబంధించి డేటా బట్టి మనం ఎలా డేటాను మొత్తం ఒక చాట్‌జీపీటీకి ఇచ్చేస్తే ఇంత డేటా నేను తీసుకోలేను అని చెప్తదిగా. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇదొక కంపెనీ పాలిసీ ఒక మాన్యువల్ అనుకోండి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇదొక కంపెనీ పాలిసీ మాన్యువల్ దీంట్లో వచ్చేసి 50 పేజెస్ ఉన్నాయి. ఈ 50 పేజెస్‌లో నీకు ఒక రాండమ్ పేజ్‌లో ఒక నిమిషం. కంపెనీ పాలిసీ మాన్యువల్ అనుకోండి. దీంట్లో ఇంటర్నల్ రిక్రూట్‌మెంట్ అని ఒక లైన్ ఉంది. ఈ లైన్ గురించి మీరు స్పెసిఫిక్‌గా ఏదైనా క్వెషన్ అడగాలనుకుంటే, మనకి లైన్ ఇక్కడే ఉందని ఎలా తెలుస్తది? మనకి ఆన్సర్ దీని గురించి బేసిక్‌గా ఏమైనా క్వెషన్స్ అడగాలనుకుంటే, ఈ మొత్తం డేటా మొత్తం కాపీ చేసుకొనేసి, మళ్ళీ చాట్‌జీపీటీలో ఎత్తుకుపోయి పేస్ట్ చేయడం గాని, ఈ 50 పేజెస్ పీడీఎఫ్‌ని తీసుకుపోయి ఒక ఎల్ఎల్ఎంకో, చాట్ బాట్‌కో ఏదైనా మనం మొత్తం ఇవ్వలేముగా. ఇది మొత్తం ఆర్గనైజ్ చేసుకునే లోపల అది మొత్తం అండర్‌స్టాండ్ చేసుకునేలో మన టోకెన్స్ అయిపోతది. లేదాక ఏపీఐ కాస్ట్ పెరిగిపోద్ది. క్రైటీరియా ఫర్ సెలక్షన్ ట్రైనింగ్ అనేది ఒక వర్డ్ ఉంది. మనకి క్రైటీరియా దాని కంపెనీ యొక్క క్రైటీరియాస్ మనకు తెలియదు. సో, మనకి క్రైటీరియా గురించి ఎలా తెలుసుకోవాలంటే, దీన్ని తీసుకుపోయి ఒక చిన్న బ్లాక్ ఆఫ్ టెక్స్ట్‌ని దీన్ని కాపీ చేసుకొని పోయేసి, ఏ క్లౌడ్‌కి గాని, చాట్‌జీపీటీకి ఎత్తుకోపోయానికి కానీ పెడితే, మనకి దాని బేసిక్‌గా ఆ రిలేటెడ్ మాత్రమే అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతది. మళ్ళీ వేరే దాని గురించి ఇస్తే మళ్ళీ అది అర్థం చేసుకోలేదు. అదొక పెద్ద ప్రాబ్లమ్ మళ్ళీ. ఒక సర్టెయిన్ పాయింట్ దేని గురించి దాన్ని తీసుకుపోయిస్తే మళ్ళీ పైన దాని రిలేటెడ్ దీని రిలేట్ అయి ఉంటదిగా. మళ్ళీ దీన్ని రిలేట్ చేసుకొని మళ్ళీ చేస్తే మళ్ళీ అది ఇబ్బందవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదొక 50 పేజ్ పీడిఎఫ్ మొత్తం తీసుకుపోయి గాని, ఒక ఎల్ఎల్ఎమ్స్ గాని, ఒక క్లౌడ్ గాని, ఒక చాట్‌జీపీటీ గాని ఇది మొత్తం ఎత్తుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఇలా కానీ ఇక్కడ ప్రెస్ చేస్తామనుకో మనకొక ఎర్రర్ వస్తది. అలానే చూస్తాం వెయిటింగ్ అని జెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 50 పేజెస్ పీడీఎఫ్ మాన్యువల్‌ని తీసుకెళ్ళిపోయి
గురించి ఏదైనా ఆన్సర్స్ ఇవ్వగలుగుతా? ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు క్లౌడ్ కోడ్ అనే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ఇన్ డీటెయిల్ క్లౌడ్ కోడ్ వీడియో కావాలంటే క్లౌడ్ కోడ్ అని కామెంట్ చేయండి. మేము దాని మీద వీడియో చేస్తాం. ఇక్కడ ఒక 50 పేజెస్ డీటెయిల్ మొత్తం ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ పేస్ట్ చేసాము పెట్టుకోవచ్చు ఒక ఎల్ఎల్ఎంకి. మళ్ళీ ఇక్కడ ఒక ఎల్ఎల్ఎంకి ఈ యొక్క క్వెరీని ఇది ఒక ప్రాంప్ట్ అంటారా మీరు, ఆ ప్రాంప్ట్ మొత్తం దాన్ని క్లిక్ చేస్తే 50 పేజెస్ మొత్తం ఎలా రీడ్ చేస్తుందో చూద్దాం. చూడండి బేసిక్ ఒక చిన్న ప్రాంప్ట్ కే మనకి లిమిట్స్ అయిపోయింది. ఒక 2 పేజెస్ ఆఫ్ 3 పేజెస్ ఒక పీడిఎఫ్ లోడ్ చేసే లోపలనే మన టోకన్స్ లిమిట్ అయిపోయింది. మళ్ళీ మనం ఏదైనా దాని గురించి తెలుసుకోవాలంటే కూడా అది రిప్లై ఇవ్వలేదు. అసలు మనకు సెండ్ ఆప్షనే కనపడట్లేదు ఇక్కడ చూస్తుండొచ్చు. సో ఇదే ఒక బేసిక్, ఇది ఒక కాంటెక్స్ట్. దీనికంటే ఎక్కువ మన డేటాను మొత్తం ఇవ్వలేము. దీనికంటే డేటాని దీనికి ఒక స్పెసిఫిక్ ఒక ఇంత అమౌంట్ ఆఫ్ డేటా అని చెప్పేసి మనం ఒక మోడల్ కి ఒక కాంటెక్స్ట్ విండోర్ కి ప్రాంప్ట్ ప్లస్ ఇది ఒక జనరేట్ చేసిన టోకన్స్ ఇది మొత్తం ఒక 1 మిలియన్ టోకన్ పరంగానే ఇవ్వగలం అంతే. సో ఇదే ఒక చాట్ జీపీటీ ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజెస్. సో మనకి ఎందుకు ఇప్పుడు ఒక స్టూడెంట్ కానీ ఒక కంపెనీ డీటెయిల్ ఒక స్టూడెంట్ కాలేజ్ యొక్క మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మొత్తం పేజెస్ పీడిఎఫ్ అంతా డంప్ చేసి సో దీని గురించి రిలేటెడ్ గురించి దీని గురించి ఇవ్వమంటే ఇవ్వగలుగుద్దా? ఒక పీడిఎఫ్ 50 పేజెస్ పీడిఎఫ్ తీసుకుపోయి ఒక చాట్ జీపీటీకి ఇచ్చేసి లైన్ బై లైన్ చదువు అంటే అది ఎంత టోకన్స్ యూజ్ చేస్తుందో మీరే ఒకసారి ఆలోచించండి. సో దీంట్లోనికి ర్యాగ్ పిక్చర్ లోకి వచ్చింది. ర్యాగ్ లో మనకి ఒక 2 బేసిక్ టైప్ తెలుసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా అంటే ఫస్ట్ వన్ మనం ఇప్పుడు ఓవర్ వ్యూ ఆఫ్ ర్యాగ్ అయింది, ద ప్రాబ్లమ్ సాల్వ్ బై ర్యాగ్ అయింది. ఇప్పుడు మనం చూసిన టాపిక్ ఏంటంటే డేటా ఇంజెక్షన్ పైప్ లైన్. డేటా ఇంజెక్షన్ పైప్ లైన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మన డాక్యుమెంట్స్ అంటే ఒక 50 పేజెస్ పీడిఎఫ్ ఉందనుకో, ఆ 50 పేజెస్ దాన్ని తీసుకుపోయి ఒక వెక్టర్ డేటాబేస్ లో ఎలా స్టోర్ చేస్తాం అనేది, ఒక వెక్టర్ డేటాబేస్ లో ఎలా స్టోర్ చేస్తాం అనేది డేటా ఇంజెక్షన్ పైప్ లైన్. మళ్ళీ డేటా రిట్రీవల్ పైప్ లైన్, మనకు అవుట్పుట్ ఎలా కావాలి, ఎంత వరకు కావాలి, ఎలా లిమిటెడ్ చేయాలి, ఏది చూపించకూడదు అని చెప్పేసి డేటా రిట్రీవల్ జనరేషన్ స్టెప్ 2 చేస్తుంది. స్టెప్ 1 లో డేటా ఇంజెక్షన్ చేస్తుంది. ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్. 2 నేర్చుకుంటే పిచ్చ సింపుల్. ఈ 2 నేర్చుకుంటే చాలు. ఈ 2 పైప్ లైన్లు 2 ఇంటర్వ్యూలు క్రాక్ చేశాను నేను లాస్ట్ వీక్. 2 ఇంటర్వ్యూలు క్రాక్ చేశాను జస్ట్ యూజింగ్ దిస్ ర్యాగ్ పైప్ లైన్. ఈ బేసిక్ ఈ 2 స్ట్రాంగ్ ఉంటే ఈజీగా ఇంటర్వ్యూలు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు కూడా చెప్తున్నా లాస్ట్ లో చూసుకోండి. ర్యాగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ర్యాగ్. ఇప్పుడు పైప్ లైన్ ఆఫ్ ద ర్యాగ్ అంటే ఒక చాట్ బాట్ కి మనం ఒక 50 పేజీల పీడిఎఫ్ ని ఎలా ఇవ్వగలుగుతాము అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రా డేటా, నీ కంపెనీ కానీ ఈ స్కూల్ యూనివర్సిటీ డేటా కానీ ఇది మొత్తం డేటా పీడిఎఫ్ లో కానీ మెసేజ్ లో కానీ ఎక్సెల్ షీట్ లో కానీ డాక్యుమెంట్ కానీ టెక్స్ట్ ఫైల్స్ లో కానీ ఒక వెక్టర్ డేటాబేస్ లో కానీ ఇది మొత్తం డేటా ఉంటుంది. ఈ డేటా మొత్తము పార్సింగ్ పంపిస్తాం. పార్సింగ్ అంటే ప్రాసెస్ అంటే ఏం లేదు. ఒక పెద్ద పీడిఎఫ్ ఉందా, ఆ పీడిఎఫ్ లో పేజెస్ ఉందా, ఆ పేజెస్ లో ఒక చిన్న టెక్స్ట్ రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 50 పేజెస్ పీడిఎఫ్ లో మన పాలసీస్ ఇదంతా ఒక పేజ్ అనుకుంటే జస్ట్ చంకింగ్ అంటే ఏం లేదు. ఇది ఒక చిన్న 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 తుకడాలు చేయడం అంటే ఒక పెద్ద దాన్ని చిన్న చిన్నగా తుకడాలు చేయడం. ఇదొక పేజ్ లో ఇదొక పార్ట్, మళ్ళీ ఇదొక పార్ట్ చిన్న చిన్నగా. అంటే మీరు ఇక్కడే చూడొచ్చు. ఇది ఒక పెద్ద పీడిఎఫ్ ఒక చిన్న చిన్నగా ఎలా ఒక పేజ్ మొత్తం చిన్న చిన్నగా టెక్స్ట్ ఎలా పోయింది. ఇక పార్సింగ్ మనము చంకింగ్ ఎందుకు చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ ఉంది ఇక్కడ, ఈ పేజెస్ ని చిన్న చిన్నగా తుకడాలు చేయడం అంటే చిన్న చిన్నగా కట్ చేయడం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మా తుకడా లాంగ్వేజ్. ఎందుకంటే మాకు సరిగ్గా రాదు, సో నేర్చుకుంటున్నాం తెలుగు లాంగ్వేజ్. సో వీఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా. సో ఇది తుకడాలుగా పాసింగ్ చేస్తాం. ఎంబెడ్డింగ్స్ ఏంటంటే మనము టెక్స్ట్ నుంచి న్యూమరికల్ గా మనకి కంప్యూటర్స్ కి మన టెక్స్ట్ హ్యూమన్ లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి, సో జీరోస్ అండ్ ఓన్లీ బైనరీస్ అర్థం అవుతుంది కాబట్టి ఎంబెడింగ్స్ అంటే ఈ డేటా చంకింగ్ చేసిన డేటాస్ మొత్తము మనం ఎంబెడ్ చేస్తాం. ఎంబెడింగ్స్ అంటే టెక్స్ట్ నుంచి నంబర్స్ కన్వర్ట్ చేయడం, టెక్స్ట్ ని నంబర్స్ రూపంగా జనరేట్ చేయడం, టెక్స్ట్ ని నంబర్స్ పూర్వంగా జనరేట్ చేసి వెక్టర్ జనరేట్ చేయడం. ఎంబెడింగ్ వెక్టర్స్ లో వెక్టర్స్ క్రియేట్ చేయడం, ఎంబెడింగ్స్ వాడతాం. ఇక్కడ మనం డేటా అనేది వెక్టర్స్ లో చేసిన తర్వాత డేటాని స్టోర్ చేయాలి కదా, దీనికోసం వెక్టర్ డిబి వాడతాం. వెక్టర్ డిబి అనేది ఏంటంటే అదొక డేటాబేస్, మాంగోడిబి అలా ఎస్క్యూఎల్ అది వెక్టర్ డేటాబేస్ అనేది డేటాబేస్. దాంట్లో వచ్చేసి డేటా స్టోర్ అయి ఉంటాయి. ఒక పీడిఎఫ్ ఉండగా పీడిఎఫ్ లో చిన్న చిన్న డేటా అది టెక్స్ట్ నంబర్ 4, ఇక్కడ ఎంబెడింగ్స్ లో చిన్న చిన్నగా డేటా అది బ్లాక్ అది
చిన్న చిన్న టెక్స్ట్ రూపం, నంబర్స్ రూపంలో ఉంటది ఎంబెడింగ్స్ క్రియేట్ అయిన తర్వాత. ఆ నంబర్స్ రూపంలో క్రియేట్ అయింది మొత్తం వెక్టర్ డేటాబేస్‌లో ఉంటది. ఆ నంబర్ రిలేటెడ్ డేటాస్ మొత్తం ఈ వెక్టర్ డేటాబేస్‌లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎల్ఎల్ఎంకి వెళ్ళేసి క్వెరీ ఇస్తున్నారు. నాకు దీని గురించి కావాలి. సో ఇదొచ్చి డేటా ఇంజెక్షన్ పైప్‌లైన్. దీన్ని మొత్తం విచ్చలవిడిగా చెప్తున్నా చూడండి. డేటా తీసుకుంటున్నాము. డేటా పాసింగ్ చేస్తున్నాం. అంటే చంకింగ్. ఓ డేటాని చిన్న చిన్న బ్లాక్స్‌గా డివైడ్ చేయబోతున్నాం. ఆ చిన్న చిన్న బ్లాక్స్‌గా డివైడ్ చేసిన తర్వాత చిన్న చిన్న బ్లాక్స్‌గా డివైడ్ అయిన దాన్ని నంబర్స్ రూపంగా కన్వర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కంప్యూటర్స్‌కి బైనరీ లాంగ్వేజ్ ఒకటి మాత్రమే వచ్చు. సో నంబర్స్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేయాలి. దానికోసం వెక్టర్ డీబీ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఆ వెక్టర్ డీబీలో మన డేటాను మొత్తం ఎత్తుకుపోయి దాంట్లో డంప్ చేస్తాము. ఏంది ఎంబెడింగ్‌లో జనరేట్ చేసిన వెక్టర్ మొత్తం. ఇది డేటా ఇంజెక్షన్ పైప్‌లైన్. సింపుల్‌గా అంతే. ఇంకేం దీంట్లో ఎక్స్‌ట్రా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే డేటా ఇంజెక్షన్ పైప్‌లైన్ అంటే ఇంతే సింపుల్ నార్మల్. దీని బేసిక్‌గా డేటాని ఎలా మనం వెక్టర్ రూపంలో డేటాబేస్‌లో ఎలా స్టోర్ చేస్తాం. ఎందుకంటే ఆ డేటా నుంచినే కదా మనకి అవుట్‌పుట్ కావాల్సింది. యూనివర్సిటీ డేటా నుంచినే కదా మనకు అవుట్‌పుట్ కావాల్సి ఈ పీడీఎఫ్ మొత్తం ఎత్తుకుపోయి రాగ్ మోడల్‌లో వెక్టర్ డేటాబేస్‌లో ఎలా ఏస్తది డేటా ఇన్సర్షన్ ప్రాసెస్. మళ్ళీ డేటా రిట్రీవల్ పైప్‌లైన్ ఉంది. ఆ డేటాని ఎలా మనం రిట్రీవ్ చేసుకొని మనకు అవుట్‌పుట్ ఏ రూపంగా కావాలి అని చెప్పేసి డేటా క్వెరీ రిట్రీవల్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు డేటా రిట్రీవల్ పైప్‌లైన్ చెప్పుతాను. పిచ్చబిల్లిగా ఈజీగా చెప్తాను. మీరు ఒక చాట్‌జీపీటీకి ఒక క్వెరీ ఇస్తారు. ఏది యూనివర్సిటీ గురించి. సో దాని గురించి తెలీదు కాబట్టి ఒక పీడీఎఫ్‌ని ఎంబెడింగ్ చేస్తది. సో ఎంబెడ్ అంటే ఏంటి? టెక్స్ట్ ఒక ఒక మనకేదైనా ఒక క్వెరీ గాని, ప్రాంప్ట్ గాని ఏది ఇచ్చినప్పుడు ఒక ఎల్ఎల్ఎంకి దాన్ని నంబర్స్ రూపంలో కన్వర్ట్ చేస్తది. నంబర్స్ రూపంలో కన్వర్ట్ చేసిన తర్వాత అదొక సెర్చ్ డేటా అవుతది. అంటే మనం ఆల్రెడీ ఒక జస్ట్ సెకండ్ ఒక నిమిషం. అంటే ఇక్కడ ఒక క్వెరీ పంపిన తర్వాత ఆ క్వెరీని నంబర్స్ రూపంలో ఎందుకంటే కంప్యూటర్స్ ఓన్లీ అండర్‌స్టాండ్ ద బైనరీ లాంగ్వేజెస్. సో ఓన్లీ వి ఆర్ జస్ట్ కన్వర్టింగ్ టు దిస్ ఎంబెడింగ్స్. ఎంబెడింగ్స్ అంటే ఏం లేదు. టెక్స్ట్ నుంచి న్యూమరికల్ ఫార్మాట్‌లో డేటాని ఎలా రిప్రజెంట్ చేద్దాం అనేది ఎంబెడింగ్స్ చెప్తది. సో మళ్ళీ ఎంబెడింగ్స్ క్రియేట్ చేసిన తర్వాత సో మనము ఒక చిన్న అప్పుడే పీడీఎఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఓ పీడీఎఫ్‌లో మొత్తం ఇది ఉంటే ఒక మంచి పీడీఎఫ్ ఉంటే ఆ పీడీఎఫ్‌లో చంకింగ్ అంటే చిన్న చిన్న బాక్స్. మన సపోజ్ ఒక సిమిలారిటీ సెర్చ్ వాడతాం అనుకోండి. మీరు బబుల్ సెర్చ్ గాని సెర్చింగ్ టెక్నిక్స్ ఉన్నాయిగా. ఏంటి బైనరీ సెర్చ్ గాని, లీనియర్ సెర్చ్ గాని సో దీంట్లో వచ్చేసి సిమాంటిక్ సెర్చ్ గాని, కొసైన్ రిలేటెడ్ సెర్చ్ గాని వాడతాం. ఏం చేస్తామంటే ఇవి ఎంబెడింగ్స్‌ని ఈడొచ్చిన ఎంబెడింగ్స్‌ని ప్లస్ ఈ వెక్టర్ డేటాబేస్‌లో వచ్చిన ఎంబెడింగ్స్‌ని మొత్తాన్ని ఒక డేటాబేస్‌లో సెర్చ్ చేస్తాం. ఈడొచ్చిన సిమిలారిటీ సెర్చ్ అంటారు దీన్ని. ఇదొక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్. సిమిలారిటీ సెర్చ్ ఎందుకు వాడతాము? దీని రిలేటెడ్‌గా కొన్ని ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటారు. క్వెరీని ఎంబెడింగ్‌లో ఎలా కన్వర్ట్ చేయాలి? కన్వర్ట్ చేసిన తర్వాత ఎంబెడింగ్స్ నుంచి వెక్టర్ డేటాబేస్‌ని ఏ ఏ ఒక్క సెర్చ్ టెక్నిక్ వాడతా అని అడుగుతారు. క్వెరీ రిలేటెడ్ అంటే సిమిలారిటీ సెర్చ్ గురించి చెప్తాం. చెప్పాల్సి అక్కడ అదొక టాపిక్ వస్తదక్కడ. సో, మనము ఇక్కడ సిమిలారిటీ సెర్చ్ ప్లస్ ఇది ఆగ్మెంట్ అవుతది. ఇది మొత్తం మన డేటా పాస్ చేసింది మొత్తం ఇదంతా ఆగ్మెంట్ అవుతది. ఇదొకొచ్చేసి ఇక్కడ ఒక రిలేటెడ్ మనకిచ్చిన ప్రాంప్ట్ మళ్ళీ ఈడొక సెర్చ్ చేసిన డేటా అంటే మనకు పీడీఎఫ్‌లో ఉన్న డేటా ప్లస్ ఇక్కడ మనము జనరేట్ చేసిన క్వెరీ యొక్క అంటే ఎంబెడింగ్స్‌లో ఇక్కడ స్టూడెంట్ క్వెరీ ఇస్తారు. ఆ స్టూడెంట్ క్వెరీ ఇచ్చింది ఈడొక కాంటెక్స్ట్ పూర్వంగా చేస్తుంటారు. ఈ కాంటెక్స్ట్ పూర్వంగా చేసింది మళ్ళీ ఇదొచ్చి మనం జస్ట్ డైరెక్ట్ పోయి ఎల్ఎల్ఎంని అడగడానికి ఒక బేసిక్ డేటాని తెచ్చి అడగడానికి చాలా డిఫరెన్స్ ఉంటది. అంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే మన బేసిక్ డేటాని పోయి అడగడానికి డైరెక్ట్ ఇట్ట పోయి చేయడానికన్నా